కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి జూదంపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, గతంలో ఆయన ఎమ్మెల్యేగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కోడి పందాలు జూదం నిర్వహించలేదని మాట్లాడిన ఆయన కడప జిల్లాలో జూదాన్ని ప్రవేశపెట్టింది వైసీపీ హయాంలోనే అని గుర్తించాలని అన్నారు. గత వైసీపీ హయాంలో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు కాకుండా అష్టాచెమ్మ, అంత్యాక్షరి నిర్వహించారా అని ప్రశ్నించారు. ప్రొద్దుటూరులో స్వయంగా రాచమల్లు ఇంట్లో ఆయన నివాసానికి సమీపంలో ఓ పాఠశాలలో జూదం నిర్వహించిన రాచమల్లు ప్రస్తుతం వాటిపై విమర్శిస్తే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. అదేవిధంగా ఆయన ఇటీవల విలేకరుల సమావేశంలో వన్ టౌన్ సిఐ శ్రీరామ్ను ప్రశంసించారని, ఇదంతా కేవలం బావమరిది మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డికి వన్ టౌన్ పరిధిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీడీపీ పార్టీలో ఉంటూ పోలీసులు వారికి అనుకూలంగా వ్యవహరించకపోతే ట్రాన్స్ఫర్ చేయించాల్సిన వ్యక్తులతో ఆయనకున్న చీకటి ఒప్పందాల వల్లనే అని విమర్శించారు. గతంలో వారి పార్టీ అధికారంలో ఉండి ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను బెదిరించిన వారిని ఎందుకు అరెస్టు చేయించలేదని, నిజాయితీగా పనిచేసే ఏఎస్పీ చక్రవర్తిని బదిలీ చేయించడం, అప్పట్లో ప్రొద్దుటూరు 2 టౌన్ సిఐ ద్వారా ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టించిన ఆయన ప్రస్తుతం టీడీపీ పాలనలో పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని, ఇలా రహస్య మిత్రుల కోసం రాజకీయాలు చేయడం తగదన్నారు. ఏఎస్పీ చక్రవర్తి గారు ఉన్నారు. ఆయన నిజాయితీగా పనిచేస్తా క్రికెట్ బుకీల్ని నీ బామర్దిని కడపకు డీటీసీకి ఎత్తితే సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసుకొని ఆయనను ట్రాన్స్ఫర్ చేయించినాం. మూడోది, ఇబ్రహీం అనే సిఐని తొత్తుగా వేసుకొని నువ్వు చేసిన మా పైన పెట్టించిన అక్రమ కేసులు, అట్లే వ్యాపారస్తులను బెదిరించి నీకెవరైతే వ్యాపారస్తులు కప్పం కట్టకపోతే వాళ్ళని ఇబ్రహీంని అడ్డం పెట్టుకొని నువ్వు చేసిన చీకటి దందాలు, క్రికెట్, మట్కా, గ్యాంబ్లింగ్, గుట్కా ఇవన్నీ నడిపించుకున్నావు ఇబ్రహీం సిఐని అడ్డం పెట్టుకొని. ఈ 3 దానిలకు నువ్వు ఆన్సర్ చెప్పగలవా? కోడి పందాల గురించి మాట్లాడతావు. అసలుకు జూదం అనేదాన్ని పులివెందలకు పరిచయం చేసి ఫస్ట్ పులివెందల్లో స్టార్ట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. పులివెందల్లో అప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఫస్ట్ ఈ కోడి పందాలు జూదాన్ని జిల్లాలో ఇంట్రడ్యూస్ చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు. నువ్వు మాట్లాడుతా అంటే జూదం గురించి ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళ ఇంట్లో జూదం ఆడిస్తే మేజులు తీసుకునే రాచమల్ల జూదం గురించి మాట్లాడుతానని ఆశ్చర్యపోతున్నారు. దొరసాన్పల్లెలో నీ ఇంటికి కూతవేటు దూరంలో ఒక స్కూల్లో జూదం ఆడిస్తా, ఆ రోజు ఎస్పీగా స్పెషల్ పార్టీ వచ్చి ఎస్పీ గారు స్పెషల్ పార్టీ రైడ్ చేస్తే ఆడన్నటువంటి అప్పటి ప్రస్తుత ఒక కౌన్సిలర్ పోలీసుల మీద తిరగబడి దాడి చేస్తే మళ్ళీ నువ్వు వాళ్ళందరినీ ఇంటికి పిలుచుకొని పోలీసు వాళ్ళకు లెక్కియాలని చెప్పి ఈ జూదగాళ్ళ దగ్గర నుంచి, క్రికెట్ బుకీల దగ్గర నుంచి నువ్వు లెక్క వసూలు చేసి అది పైన ఎస్పీ గారికి ఇంత ఇవ్వాలా, డిఎస్పీకి ఇంత ఇవ్వాలా, సిఎల్కి ఇంత ఇవ్వాలని లెక్క తీసుకున్నావు. నువ్వు ఈరోజు పోలీసు వాళ్ళ గురించి మాట్లాడుతా అంటే ఆశ్చర్యంగా ఉంది. లెక్క పోలీసు వాళ్ళకని చెప్పి వసూలు చేసిన నువ్వు ఈరోజు పోలీసు వాళ్ళకు సెల్యూట్ కొడతాడు. దీనికి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సంక్రాంతి దాదాపు 5 సంక్రాంతులు జరిగినాయి. 5 సంవత్సరాలు 5 సంక్రాంతి పండుగలు. 5 సంక్రాంతి పండుగల్లో యాన్యాన్ని కోడి పందాలు పెట్టలేదా? ఈస్ట్ వెస్ట్ కానీ ఎక్కడ భీమవరం అటు ఆడ కోడి పందాలు పెట్టలే. అప్పుడేమన్నా కుక్కల పందాలు పెట్టినారా? 2 కుక్కల్ని ఏమన్నా తీసుకొచ్చి కుక్కలకు తగిలించి ఏమన్నా కుక్కల పందాలు ఏమన్నా పెట్టినారా? లేకపోతే చిల్లా కట్టెనో, బారా కట్టెనో, తొక్కుడు బిల్లాలు ఇవి పెట్టినారా? అంటే అప్పుడు జరిగినది కోడి పందాలు కాదా? కోడి పందాల గురించి ఫస్ట్ ఒకటి తెలుసుకో. మీ అబ్బాల కాలమో మా అబ్బాల పెద్దోళ్ళ కాలం నుంచి ఎప్పటి నుంచో తెలుగు సాంప్రదాయం, అది సంస్కృతి సాంప్రదాయం, అది పెద్దలు పెట్టినారు. ఆ రోజు వాళ్ళు ఎట్లా పెట్టినారంటే సరదాగా అందరూ బంధువులు, స్నేహితులు ఇట్లా అందరూ ఇళ్లలో వచ్చి కలుసుకుంటాం కదా, ఏదో సరదా కోసం అని చెప్పేసి కోడి పందాలు పెట్టారు.